మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగలహరి తరువాయి భాగం. చరణ్ మామూలుగానే ఆఫీస్ పని చూసుకుంటున్నాడు. ఒకసారి చరణ్ క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది. పల్లవి పోయాక పిల్లలిద్దరినీ వదిలి దూరం వెళ్ళడం ఇదే మొదలు. రాజమ్మ, రాము ఏం భయం లేదు, మీరు వెళ్ళిరండి, మేము చూసుకుంటాం పిల్లల్ని అని ధైర్యం చెప్పారు. మద్రాసులో జరిగిన ఒక సంఘటనల వల్ల చరణ్ జీవితంలో ఒక మలుపు ఏర్పడింది. మద్రాసులో ఈసారి హోటల్లో ఉండకుండా ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు చరణ్. ఆ రోజు శనివారం. వచ్చిన పని అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవాలి. రైలులో రిజర్వేషన్ దొరకలేదు. ఏ రోజు పని అవుతుందో తెలియక ముందుగా రిజర్వేషన్ చేసుకోలేదు చరణ్. ఆ రోజుకి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. చరణ్ ఫ్రెండ్ కిరణ్, అతడి ఫ్యామిలీ ఎంతో ఇదిగా చూసుకుంటున్నారు చరణ్ని. అతడికో రూమ్ ఇచ్చేశారు. అతిథి మర్యాదలు అపూర్వం. ఎక్కడికి వెళ్ళాలన్నా తన కారు వాడుకోమంటున్నాడు చరణ్ని కిరణ్. చాలా సౌకర్యంగా ఉంది చరణ్కి. సాయంత్రం 5 గంటలకి కిరణ్ రెడీ అయ్యి బయటికి వెళ్ళబోతూ చరణ్ ఉన్న గదిలోకి వచ్చాడు. చరణ్కి ఏం తోచక పరధ్యాసగా కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. ఆకాశం చిత్రం గీయబోయే ముందు ఉండేదా కాగితంలాగా నిర్మలంగా ఉంది. పక్షులు తమ గూళ్ళకి చేరే హడావిడిలో ఉన్నాయి. పల్లవి పదే పదే గుర్తొస్తోంది. మనసు అశాంతిగా ఉంది. తనకు మతి భ్రమించినప్పుడే బాగుండేదేమో. చేతనావస్థకు వచ్చినప్పటి నుంచి బాధే. చరణ్, ఏం చేస్తున్నావు అంటూ కిరణ్ లోపలికి వచ్చాడు. నువ్వా కిరణ్, రారా, నీకు ఇవాళ ఏం పని లేదుగా? లేదన్నట్టు తలూపాడు. నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? కిరణ్ అడిగాడు కుర్చీలో కూర్చుంటూ. ఏం మీటింగ్ కిరణ్? యథాలాపంగా అడిగాడు. జిడ్డు కృష్ణమూర్తి గారి పేరు విన్నావా? అవును విన్నాను, ఆయన గురించి కూడా విన్నాను అన్నాడు చరణ్ కుతూహలంగా. ఆయన టాక్ ఉంది వాళ్ళ వసంత విహార్లో. నేను దానికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? వెళదాం. ఇప్పుడేం తోచడం లేదు, ఎట్లాగా? కాసేపు వెళ్ళొస్తే సరి అనుకున్నాడు. ఎంతసేపు ఉండొచ్చు ఆ టాక్? 1 గంట, గంటన్నర ఉంటుంది. సరే, నేను కూడా వస్తాను. లేచాడు చరణ్. రెడీ అయ్యి వచ్చాడు. ఇద్దరు కలిసి బయలుదేరారు. వసంత విహార్కి వచ్చారు. అడయార్ గ్రీన్ వేస్ రోడ్డులో ఉంది వసంత విహార్. ఆరు బయట చెట్ల కింద ఒక పెద్ద వేదిక కట్టబడి ఉంది. వందలాది జనం ఆసీనులై ఉన్నారు. వారిలో చాలామంది పెద్ద పెద్దవారే. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఫారినర్సు, విద్యావేత్తలు, వైద్య విజ్ఞానులు, శాస్త్ర విజ్ఞానులు, యూనివర్సిటీ విద్యార్థులు, కళాకారులు, స్త్రీలు, పురుషులు అంతా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన మరో 10 నిమిషాలకి అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత అందరి దృష్టి తిరిగిన వైపు తిరిగాయి చరణ్ కళ్ళు కూడా. తెల్లని ధోతి, సిల్క్ లాల్చి, వేస్ట్ కోట్తో, తెల్లని నెరిసిన జుట్టుతో గంభీరంగా నడిచి ఒక ఆజానుబాహు ప్రవేశించారు అక్కడికి. ముఖంలో మంచి తేజస్సు, వర్చస్సు. వేదిక ఎక్కబోతూ సభాముఖంగా తిరిగి అందరికీ నమస్కరించారు ఆయన. అప్రయత్నంగానే తను చేతులు జోడించాడు చరణ్. ఆయన వైపు చూడంగానే హృదయం జల్లుమంది. ఏదో సంచలనం బయలుదేరింది చరణ్లో. ఆ కళ్ళు ఎంత నిర్మలంగా ఉన్నాయి, ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. మూర్తీభవించిన కరుణంతా ఆ కళ్ళల్లోనే ఉంది. ఏదో అతీతమైన ఆకర్షణ ఉంది ఆ కళ్ళల్లో. ఆ కళ్ళల్లో ప్రేమ, వాత్సల్యం నిండుగా ఉన్నాయి. నెమ్మదిగా, మృదు గంభీరంగా ఆంగ్లంలో మొదలుపెట్టారు ఆయన తమ ఉపన్యాసాన్ని. ఆ ఉచ్చారణ, ఆ మాట్లాడే తీరు ఎంత హాయిగా ఉంది, ఎంత వివరంగా ఉంది. క్రమక్రమంగా అందరూ ఆ ఉపన్యాసంలో లీనమైపోయారు. చరణ్ తనను తాను మర్చిపోయాడు. తను ఎక్కడున్నది మర్చిపోయి మరో లోకంలోకి వెళ్ళిపోయాడు చరణ్. ఆ లోకం తనకి తెలియనిది, కొత్తది. ఆ నారాయణమూర్తిని తను చూడలేదు. ఆ శ్రీరాముణ్ణి తను చూడలేదు. ఆ చిన్ని కృష్ణుణ్ణి తను చూడలేదు. ఆ బుద్ధ భగవానుణ్ణి తను చూడలేదు. ఆ జీసస్ క్రైస్టుని తను చూడలేదు. కానీ భగవంతుని ప్రతిరూపమైన కరుణ,
ఆ కరుణ అంతా ఆయన కళ్ళల్లో ఇప్పుడు తను చూస్తున్నాడు. అదే భగవంతుడు, కరుణే దైవం. అవును, ప్రేమ అను 2 అక్షరాల్లో ఎంత భావం ఇమిడి ఉంది. ఆ 2 అక్షరాల పదం ఆయన ఉచ్చరిస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వింటున్న చరణ్ కళ్ళ వెంట కూడా అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. ఆయన చెప్పిన ప్రతి మాట చరణ్ హృదయంలో నాటుకుపోతోంది. అనుబంధం మనిషికి మనిషికి మధ్య ఉన్నదని మనం భ్రమిస్తాం. నిజానికి ఒక మనిషి ఎదుటి మనిషి నుంచి ఏదో స్వలాభం పొందుతున్న కాలం ఆ అనుభవం ఉన్నదనే అనుకుంటాడు. అదే అతని స్వార్థానికి ఉపయోగించుకుంటాడు. ఆ స్వలాభానికి ఏ విధమైన అంతరాయం కలిగినా దానిని ధైర్యంగా ఎదుర్కోలేడు. అదే అతడి బలహీనత. ఆ బలహీనత అనేది తనను తాను అర్థం చేసుకోలేకపోవడం వల్ల కలుగుతుంది. ఆయన చెప్పింది ఎంత నిజం, అది ఇప్పుడే తెలుసుకున్నాడు తను. కనురెప్ప మూస్తే ఆ మూర్తి తనకు కనపడదేమోనంత దీక్షగా ఆయన వైపే చూస్తూ అంత క్షుణ్ణంగా విన్నాడు చరణ్. గంటన్నర కాలం ఎట్లా గడిచిపోయిందో తనకి తెలియలేదు. కృష్ణాజీ తన ఉపన్యాసాన్ని ముగించి మౌనంగా స్టేజ్ దిగి వెళ్ళిపోతుంటే ఆయననే చూస్తూ నిలబడిపోయాడు చరణ్. ఆయన తన కనుమరుగయ్యేదాకా అట్లా చూస్తూ ఉన్నాడు. ఇవాళెంత మంచి రోజు అనుకున్నాడు. ఇంటికి వస్తూ కిరణ్కి ఎన్నోసార్లు తన కృతజ్ఞతలు తెలిపాడు చరణ్. తనకొక మహామహుని దర్శన భాగ్యం కలిగించినందుకు, అంత చక్కటి ఉపన్యాసం వినడానికి అవకాశం కలిగించినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకున్నాడు. కిరణ్ నవ్వుతూ, నీ పరిస్థితి నాకు అర్థమైంది, అందుకే రమ్మని పిలిచానన్నాడు. ఆ రాత్రి నిద్రకు ఉపక్రమిస్తూ కృష్ణాజీ ఉపన్యాసాన్ని చర్వణం చేసుకోసాగాడు చరణ్. ఆయన చెప్పింది పల్లవి నుండి నేను ఆమె ప్రేమని అభిమానాన్ని పొందాను, అందాన్ని అనుభవించాను, సేవలు చేయించుకున్నాను, అన్నీ లాభాలే పొందాను. అవన్నీ నా స్వార్థానికే ఉపయోగించాయి. అదే అనుబంధం అనుకున్నానే, ఆమె ఇప్పుడు లేదు. నాకు ఆనందాన్ని ఇవ్వలేదు, అన్నం వండి పెట్టలేదు, సేవలు చేయలేదు. ఇవన్నీ నాకు కరువయ్యాయి. కాబట్టి మా మధ్య అనుబంధం లేదా? అనుబంధం ఇంకా మిగిలి ఉంటే నాకు ఈ బాధ ఎందుకు? ఆమె ఇవ్వాల్సిన సుఖాలు, నేను పొందాల్సిన వసతులు నాకు దూరమయ్యాయని నేను ఈ బాధ భరించలేకుండా ఉన్నానా? అది నా బలహీనత. అసలు నన్ను నేను ఎంతవరకు అర్థం చేసుకున్నాను? ఇట్లా ఆలోచిస్తూనే ఉన్నాడు చాలాసేపు. కళ్ళు మూసుకుంటే కృష్ణాజీ రూపమే ప్రత్యక్షమైంది. 80 ఏళ్ళు పైబడిన వారైనా ఆయన మనసు, మాట ఎంత ఉత్తేజకరంగా ఉన్నాయి. ఎంతటి మహామనిషి అయినా చిత్రమైన హాయి, మనశ్శాంతి కలిగాయి చరణ్కి. అలౌకిక ఆనందంతో సంతృప్తిగా నిద్రపోయాడు ఆ రాత్రి చరణ్. ఆ తర్వాత రోజు కూడా కృష్ణాజీ టాక్ ఉందని తెలిసి ఎంతో సంతోషించాడు చరణ్. ఊరికి వెళ్ళకుండా ఆ రోజు కూడా ఉండిపోయాడు. కిరణ్తో కృష్ణాజీ గురించి అతడి తెలిసిన వివరాలన్నీ తెలుసుకుంటూ మాట్లాడుతూ ఉండిపోయాడు పగలంతా. ఆ రోజు ఆదివారమే కావడంతో కిరణ్ కూడా తీరుబాటుగా ఉన్నాడు. కృష్ణమూర్తి గారు అసలు తెలుగు కుటుంబంలో మదనపల్లిలో పుట్టారని, ఆయనను చిన్నతనంలోనే అనీ బిసెంట్ పెంచుకున్నదని, ఆవిడతోనే ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన కృష్ణజీ అక్కడే చదువుకొని ఉండిపోయారని, మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ ఆయన కొన్ని ప్రత్యేక పాఠశాలలు స్థాపించారని, అవి మన దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఋషి వ్యాలీలోనూ, వారణాసిలోనూ, మద్రాసు, బెంగళూరులోనూ ఉన్నాయని, విదేశాలలో ఇంగ్లాండ్, అమెరికా, కెనడాల్లోనూ ఉన్నాయని తెలుసుకున్నాడు చరణ్. ఆయన ఉండడం ఎక్కువ కాలం విదేశాలలో అయినా సంవత్సరంలో 3 నెలల కాలం మన దేశంలో గడుపుతారని, ఢిల్లీ, బొంబాయి, బెనారస్, మద్రాస్, ఋషి వ్యాలీలో ఉపన్యాసాలు ఇస్తారని కిరణ్ చెప్పాడు. కిరణ్ అడిగి ఆయన ఢిల్లీ, బొంబాయిల్లో ఉపన్యాసాలు ఇచ్చే ప్రదేశాల అడ్రస్లు తీసుకున్నాడు చరణ్. ఆయన ఇచ్చే ఉపన్యాసాలన్నీ పుస్తక రూపాలుగా కృష్ణమూర్తి ఫౌండేషన్ వాళ్ళు అచ్చువేయిస్తున్నారని, టేప్స్, క్యాసెట్స్, రికార్డుల రూపంగా విడుదల చేస్తున్నారని, సినిమాగా కూడా తీస్తున్నారని కిరణ్ చెప్పాడు. అవే కాక
ఆయన చాలా పుస్తకాలు స్వయంగా రాశారని తెలుసుకున్నాడు కిరణ్. ఆయన పుస్తకాలు తను కొన్ని కొనుక్కుంటా అన్నాడు చరణ్. టాక్స్ ఉన్న చోటే బుక్ స్టాల్ ఉంటుందని, కావాలంటే పుస్తకాలు కొనుక్కోవచ్చని చెప్పాడు కిరణ్. రెట్టించిన ఉత్సాహంతో ఆ రోజు టాక్‌కి వెళ్ళాడు చరణ్. ముందు వెళ్ళడం వల్ల కాస్త ముందు సీట్లు లభించాయి. కృష్ణాజీని ఇంకా దగ్గరలోంచి చూసే అవకాశం లభించింది. క్రితం రోజులు లాగానే ఆయన మౌనంగా నడిచొచ్చారు. చేతిలో గొడుగుంది. ఆయన్ని చూస్తూనే హృదయం పులకరించింది కిరణ్‌కి. ఆయన సభ నమస్కారం చేసి కూర్చున్నారు. అంతటా నిశ్శబ్దం. నెమ్మదిగా మొదలుపెట్టారాయన తమ ఉపన్యాసాన్ని. ఆ రోజు బాధ గురించి, సఫరింగ్ గురించి మాట్లాడడం ప్రారంభించారు. అసలు బాధ అంటే ఏంటి? దుఃఖం అంటే ఏంటి? నా కొడుకు పోయాడు. అతడి చుట్టూ నేనెన్నో ఆశలు అల్లుకున్నాను. అవన్నీ తుంచేసి తను వెళ్ళిపోయాడు. నా భార్య, నేనెంతో ప్రేమించిన నా భార్య నన్ను ఒంటరిని చేసిపోయింది అంటూ ఈ విధంగా దుఃఖిస్తూ ఉంటారు చాలామంది. అసలు దుఃఖం వేరు, దుఃఖపడేవాడు వేరునా? దుఃఖం అతడిలోనే కలిసి ఉందా లేదా? లేదు. దుఃఖం వేరు, దుఃఖపడేవాడు వేరు అనుకుంటే దుఃఖం అనేది ఉంది. కాకపోతే ఆ దుఃఖమేంటో అర్థమవుతుంది. నిజంగా అదేంటో అర్థం చేసుకుంటే అసలు దుఃఖమే ఉండదు. ఎంత బాగా, ఎంత శాంతంగా చెప్తున్నారు ఆయన. అవన్నీ అట్లా చెప్తూ ఉంటే ఆ జీవిత సత్యాలు ఒక్కొక్కటే కళ్ళ ముందుకొస్తున్నాయి. బాహ్యతరలు ఒక్కొక్కటే తొలగుతున్నాయి. ఆయన కళ్ళల్లోకి చూస్తూ మంత్రముగ్ధుడిలా ఉండిపోయాడు చరణ్. ఉపన్యాసం ముగిసింది. ఆయన లేచారు. నిశ్శబ్దంగా నడిచి వెళ్ళారు. ఆ తర్వాత కిరణ్ బుక్ స్టాల్‌కి తీసుకెళ్ళాడు చరణ్‌ని. తన్మయావస్థలో ఉన్నాడు చరణ్ ఇంకా. అట్లాగే కిరణ్ వెంట నడిచి వెళ్ళాడు. ఆయన రాసిన పుస్తకాలు, అనువాదాలు అన్నీ ఎన్నో ఉన్నాయక్కడ. ఆయన ఉపన్యాసానికి తెలుగు అనువాదాలు కూడా ఉన్నాయి. అన్నీ వివరంగా చూసి కామెంటరీస్ ఆన్ లివింగ్ 3 భాగాలు, దిస్ మ్యాటర్ ఆఫ్ కల్చర్, ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అనే పుస్తకాలు కొనుక్కున్నాడు చరణ్. కొన్ని తెలుగు అనువాదాలు కూడా కొన్నాడు. అవి కొన్న తర్వాత చదివేయాలి అనే తొందర ఎక్కువైంది అతడిలో. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చి కృష్ణాజీ పుస్తకాలు చదువుతున్న కొద్దీ అతడిలో చాలా మార్పులు రాసాగాయి. కృష్ణాజీ పుస్తకాలు చదివి అర్థం చేసుకుంటున్న కొద్దీ అతడిలో కొత్త కొత్త ఊహలు చెలరేగసాగాయి. ఇప్పుడు శృతిని, కృతిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. చాలా సమయం పిల్లలతోనే గడుపుతున్నాడు. వాళ్ళకి ఆత్మీయత, ఆప్యాయత సమానంగా ఇవ్వడం ప్రారంభించాడు. శృతి కనిపెట్టిందిది ఆ పాప సంతోషానికి మేరలేదు. రాజమ్మని, రాముని చూడడంలో కూడా తేడా స్పష్టంగా కనిపిస్తోందిప్పుడు. అప్పటికంటే కూడా ఎంతో అభిమానంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ యోగక్షేమాలను కూడా విచారిస్తున్నాడు. కరుణపూరితమైన కృష్ణాజీ కళ్ళు, ఆ చూపు చరణ్‌ని వెంటాడుతూ అతన్ని పూర్తిగా మార్చేసినాయి. ఇప్పటికి సశేషం.